అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. ఒక జర్నలిస్టు ఎలా ఉండాలి, ఒక మీడియా సంస్థ ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ప్రజలకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎలా బాధ్యతగా ఉండాలి, ఇది ఖచ్చితంగా కూడా అందరూ ఆలోచించాల్సిన విషయం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ అందరికీ తెలుసు, ఇవాళ ఉదయాన్నే మనం ఒక చేదు వార్త వినాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. దాదాపు 30 మంది చనిపోయారు అనేటువంటి వార్త మనకి వినపడతా ఉంది. ఈ ప్రమాదం యొక్క సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేటువంటి వార్త కూడా వినపడతా ఉంది. కుటుంబాలు చిత్రమైపోయినాయి. నిజంగా అందరూ కూడా బాధపడేటువంటి వార్త. తెలియని ప్రమాదంలో దాదాపు 10ల సంఖ్యలో మనుషులు చనిపోయారు అనేటువంటిది మనందరం కూడా బాధగా ఫీల్ అయ్యే వార్త. అయితే ఆల్రెడీ ప్రమాదంలో చిక్కుకొని చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళని నీ పరిస్థితి ఎలా ఉంది, అది ప్రమాదం ఎలా జరిగింది అని అడిగితే దాన్ని ఎలా ఉంటుంది? వీలైతే సహాయం చేయాలి. అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ జరిగిన సంఘటనని బాధ్యతాయుతంగా ప్రజలకు అందించాలి. కానీ ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఒకసారి ప్రతినిధులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి మేడం. ఈ మాట అడగటాన్ని నేను తప్పట్లేదు, కానీ అడిగిన వ్యక్తి యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకపోవటాన్ని నేను తప్పడుతున్నాను. ఇది జర్నలిజమా? నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి మాట్లాడలేకపోతున్నానండి. గొంతును బస్సు మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. నేను మాట్లాడలేకున్నాను. నన్ను అడుగుతూ వేరెవరినన్నా అడగండి. చూశారు కదా, అతను ఆమెకు బాగలేదు అని ఆమె మొత్తుకుంటా ఉంది. నాకు శ్వాస ఆడట్లేదు అని మొత్తుకుంటా ఉంది. అయినా పదే పదే ఆమెను క్వశ్చన్లు వేస్తున్నాడు అతను. చివరికి అడిగిన డైలాగ్ ఒకసారి చూడండి. అంటే చివరిలో కూడా ఆమెకు బాగలేదు అని చెప్తా ఉంటే బాగానే ఉందా అని అడుగుతున్నాడు. ఆమె బాగలేదు, నాకు పరిస్థితి, దయచేసి వేరే వాళ్ళని అడగండి, నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను, నేను శ్వాస తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను అంటే ఆమెని గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు. ఎవరు? సాక్షి మీడియాకి సంబంధించినటువంటి రిపోర్టర్. అంటే నేను ఆ ఛానల్ని టార్గెట్ చేయాలని, ఆ రిపోర్టర్ని టార్గెట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. బాధ్యత ఉండాలిగా, బాధ్యత ఉండాలిగా. ప్రాణాలు పోతూ ఉంటే ఒకటి కత్తితో పొడుస్తాడట, పొడిస్తే అవతలవాడు ప్రాణాలు పోతూ ఉంటాయి. ఎలా ఉంది, కత్తి ఎక్కడి వరకు గుచ్చుకుంది, ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది, నీకేదైనా ఇబ్బందిగా ఉందా, నొప్పిగా ఉందా అని అడుగుతారండి ఎవడన్నా? తీసిపోయి హాస్పిటల్ పంపిస్తారా? లేదో కనీసం అక్కడ ఏ సహాయం చేయకపోయినా పర్లేదు, వాళ్ళతో మాట్లాడకుండా జరిగినటువంటి విషయాన్ని మైక్ పట్టుకొని తనకు తానుగా రిపోర్ట్ చేసినా ఓకే. ఇదండి ఇక్కడ పరిస్థితి, ఇక్కడ అధికారులు సహాయాలు చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఉంది, లేదు ఇక్కడ అధికారులు పట్టించుకోవట్లేదు, ఇక్కడ ఉన్న పరిస్థితి ఇలా ఉంది, ఏదో ఒకటి అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని రిపోర్ట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ చావు బతుకుల మధ్య కొట్లాడుతూ ఉంటే, శ్వాస ఇబ్బందితో ఇబ్బంది పడుతూ ఉంటే, నేను మాట్లాడలేను మహాప్రభు అని చెప్పేసి మొత్తుకుంటా ఉంటే గుచ్చి గుచ్చి అడిగేటువంటి దాన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఒక్కసారి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను 2 దశాబ్దాలుగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయలేక నాకు బాధ అనిపించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అతను కూడా నా తోటి జర్నలిస్టే కావచ్చు, సహజంగా ఒక జర్నలిస్ట్గా నేను జర్నలిస్ట్కి సపోర్ట్గానే ఉంటా. కానీ ఇది జర్నలిజం కాదు, ఇది మీడియా నడవాల్సిన పద్ధతి కాదు. దీనివల్లే జర్నలిస్టులు అంటే, రిపోర్టింగ్ అంటే, మీడియా అంటే జనాలు విరక్తి వస్తూ ఉంది. వీళ్ళు వచ్చి సమస్యను పెంచుతారు తప్ప సమస్యను పరిష్కరించరు. ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉండేదో అండి. ఒక జర్నలిస్ట్ కాడికి పోయి సమస్యను చెప్పుకుంటే ఆ సమస్యకి ఏదో సొల్యూషన్ వస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశం ఉండేది. కానీ ఇప్పుడు జర్నలిస్ట్ కాడికి పోయి సమస్య చెప్పుకుంటే దాన్ని తన రేటింగ్స్ కోసం వాడుకుంటాడు తప్ప, తన అవసరాల కోసం వాడుకుంటాడు తప్ప సమస్యను పరిష్కరించేవాడు జర్నలిస్ట్ కాదు అనేటువంటి ఒక ఫీలింగు సమాజంలో పడింది. అంటే ఒక జర్నలిస్ట్ అంటే కమర్షియల్ ఫెలో అనేటువంటిది సమాజంలో పడింది. కానీ జర్నలిజం అనేది కమర్షియల్ కాదండి. ఒక్కసారి మరొకసారి ఈ వీడియో ప్రతినిధులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి మేడం. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి మాట్లాడలేకపోతున్నానండి. గొంతును బస్సు మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. నేను మాట్లాడలేకున్నాను. నన్ను అడుగుతూ వేరెవరినన్నా అడగండి. బాగుందా మేడం? చివరిలో కూడా బాగుందా మేడం అంట. బాగలేదని చెప్తా ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని చెప్తా ఉంది, గొంతు నొప్పిగా ఉందని చెప్తా ఉంది, మాట్లాడలేకపోతున్నా అని చెప్తా ఉంది. అంత గుచ్చి గుచ్చి అడిగిన తర్వాత కూడా చివరిలో కూడా బాగుందా మేడం అంట.
అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఛానల్లోనేది ఒక్కసారి ఈ వీడియోని చూడండి, మీ ఛానల్ పరిస్థితిని ఒకసారి గమనించండి, దయచేసి గమనించండి భారతి మేడం గారు, దయచేసి. థ్యాంక్ యూ.